సో మొదటి ప్రశ్న చాప్టర్ 2 అంటే నక్సలైట్ మూమెంట్లో జగిత్యాల్, సిరిసిల్ల మరియు ఉత్తర తెలంగాణలో భూస్వాముల వ్యతిరేక పోరాటాలకు ప్రధాన కారణాలను పరిశీలించండి. ఏమేం ప్రధాన కారణాలు ఉన్నాయి? ఎగ్జామిన్ ద మేజర్ కాజెస్ ఆఫ్ యాంటీ ల్యాండ్ స్ట్రగుల్స్ ఇన్ జగిత్యాల్, సిరిసిల్ల అండ్ నార్థన్ తెలంగాణ. డైరెక్ట్ క్వశ్చన్. ఆ కారణాలు ఏంటి, ఆ రీజన్స్, ఆ మేజర్ రీజన్స్ ఏంటి, ఈ యాంటీ ల్యాండ్ స్ట్రగుల్స్ రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అని అనుకున్నాం మనం. సో అది రాసే కన్నా ముందు ఇంట్రడక్షన్లో ఏమని రాయొచ్చు అని అంటే, నిజాం పరిపాలనలోనే జమీందారులు వ్యవసాయం చేసే వాళ్ళని పన్ను చొప్పున ఎక్స్ప్లాయిటేషన్ చేసేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మిలిటరీ రూలు, వెల్లోడి గవర్నమెంట్, తర్వాత రామకృష్ణారావు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పివి నరసింహారావు గారు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చేంత వరకు కూడా జమీందారులు పెద్ద మొత్తంలో సుంకం వసూలు చేసేవాళ్ళు. దానికి అగెయిన్స్ట్గా కొన్ని మూమెంట్స్ వచ్చాయి. అది జగిత్యాల్లో కానివ్వండి, సిరిసిల్లలో కానివ్వండి, ఉత్తర తెలంగాణలో కానివ్వండి. సో ఆ కారణాలు, ఆ ఉద్యమాలకి ముఖ్యమైన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాము అని చెప్పేసి మనం ఇంట్రడక్షన్ ఇస్తాం. సో హిస్టారికల్గా వస్తుందన్నమాట ఇంట్రడక్షన్. హిస్టారికల్గా నిజాం పరిపాలనలో, చౌదరి పరిపాలనలో, వెల్లోడి పరిపాలనలో, బొరుగుల రామకృష్ణారావు గారి పరిపాలనలో, పివి నరసింహారావు గారు వాళ్ళ యొక్క రిఫార్మ్స్ తీసుకొచ్చేంత వరకు కూడా ఏమేమైతే వ్యవసాయం చేసే వాళ్ళ మీద చూసినటువంటి రుబాబు, చూసినటువంటి వివక్ష వల్ల కొన్ని మూమెంట్స్ వచ్చాయి. ఆ మూమెంట్సే జగిత్యాల, సిరిసిల్ల అండ్ నార్థన్ తెలంగాణ మూమెంట్స్. సో దానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి, కారణాలు. సో డైరెక్ట్గా అలాంటి ఒక ఇంట్రడక్షన్ రాసి, హిస్టారికల్ ఇంట్రడక్షన్ రాసిన తర్వాత టు ద పాయింట్, కాజెస్ ఆఫ్ యాంటీ ల్యాండ్ స్ట్రగుల్స్. ఏమేమి కారణాల చేత ఈ యాంటీ ల్యాండ్ స్ట్రగుల్స్ అనేది ఫామ్ అయింది? మొదటిగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ అంతా కొందరి దగ్గరనే కాన్సన్ట్రేట్ అయ్యబడింది. సో ల్యాండ్ రిఫార్మ్స్, ప్రాపర్గా ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటికి కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ఫెయిల్ అయింది తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో. సో ఆ ల్యాండ్ కాన్సన్ట్రేషన్ కొద్ది మంది దగ్గరనే ఉండడం వల్ల ఎవరైతే ల్యాండ్లెస్ పీపుల్ ఉన్నారో, అగ్రికల్చర్ లేబరర్స్ ఉన్నారో, నాన్ అగ్రికల్చర్ లేబరర్స్ ఉన్నారో, వీళ్ళందరూ ఒక మూమెంట్తో వచ్చారు. సో ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్, ఇంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ వీళ్ళ దగ్గర ఉన్నట్టు ఎవిడెన్సెస్ ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏంటి అని అంటే, మొదటిగా ఈ ఎగ్జాంపుల్తో మనం రాయొచ్చు. నిమ్మంపల్లి ల్యాండ్ బొంతల భాస్కర్ దగ్గర 1600 ఎకరాలు ఉన్నాయి. మధునూరు ల్యాండ్ రాజేశ్వరరావు, మనకు తెలిసిందే పాపులర్ మ్యాన్, ఈ రాజేశ్వరరావు దగ్గర 500 ఎకరాల ల్యాండ్లు ఉన్నాయి. దీనివల్ల మొదటిది ఏమని చెప్పుకోవచ్చు మనం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ కొద్ది దగ్గర మాత్రమే కాన్సన్ట్రేషన్ అయింది. రెండోది, ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, ఎవరైతే లేబరర్స్ ఉన్నారో విలేజెస్లో, వాళ్ళకి వేజెస్ తక్కువగా ఉండేది, లేకపోతే వేజెస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎలా చెప్పగలము? వెట్టి చాకిరీ అనే ఒక సోషల్ ఈవిల్ ఉన్నది. ఆ వెట్టి చాకిరీ వల్ల మీరు, అంటే క్యాస్ట్ బేస్డ్, ఆ వెట్టి చాకిరీ ఏదైతే ఉందో, మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, సో మీకు ఎలా అయినా కూడా వేజెస్ కానీ, లేకపోతే మీకు వేజెస్ ఇచ్చినా కూడా తక్కువ వేజెస్ కానీ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఒక మూమెంట్ అనేది రేస్ చేశారు. ఎగ్జాంపుల్ వెట్టి చాకిరీ. రెండు అంటే ఆల్ ద ఫార్మర్స్ అండ్ లేబరర్స్ in the villages were being paid less wages or they are been not paid also. They are been named as జీతగాళ్ళు. అదొక కారణం చెప్పొచ్చు. ముఖ్యమంది ఇంకో కారణం ఏంటంటే అట్రాసిటీస్, ఉమెన్ పైన అట్రాసిటీ రొటీన్ యాక్టివిటీ. ఎవరిది? ల్యాండ్ లార్డ్స్ది. ఎవరిది? ఫ్యూడల్ లార్డ్స్ది. ఎవరిది? ఈ జమీందారులది. ఎవరిది? ఈ దొరలది. సో వెరీ కామన్ రొటీన్ థింగ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు రివాల్ట్ అయ్యారు. మూడో కారణము. నాలుగో కారణము, ట్యాక్స్ టు ద ల్యాండ్ లార్డ్స్. ఏదైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా సరే, ఏదైనా స్పెషల్ ఒకేషన్ సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కాస్తో కూస్తో సుంకం అనేది పే చేయాల్సి ఉండే. స్పెషల్ ట్యాక్స్. ఆ స్పెషల్ ట్యాక్స్ ఎందుకు పే చేయాలి అని చెప్పేసి కూడా నాలుగో కారణము. 1, 2, 3, 4. ఐదో కారణము, దోస్ హూ వేర్ బీన్ ఇన్సల్ట్ బై ల్యాండ్ లార్డ్స్. వాళ్ళు ఏం చేశారనంటే, ఇంత ఇన్సల్ట్కి గురైనటువంటి ఫార్మర్లు, లోవర్ క్యాస్ట్ వాళ్ళు, అగ్రికల్చర్ లేబరర్స్, వీళ్ళందరూ కూడా దీన్ని ఎట్లయినా అరిగడితే బాగుండని చెప్పేసి ఈ సొల్యూషన్ లాగా నక్సల్ బర్రీ కనబడ్డది. దీనికి సొల్యూషన్ లాగా నక్సల్ బర్రీ కనబడడం వల్ల నక్సల్ బర్రీ ఐడియాలజీ పట్ల వాళ్ళు ఆకర్షితులయ్యారు. ఆ నక్సల్ బర్రీ పట్ల ఆకర్షితులు అవ్వడం వల్ల అదో కారణం. ఆ మూమెంట్ వీళ్ళకి, అరే ఇదొక మూమెంట్ ఉంది కదా, దీని ద్వారా మనల్ని అణిచివేతకు చేస్తున్నటువంటి వీళ్ళ మీద మనము ఏదైనా రివాల్ట్ తీసుకోవచ్చు అన్నది నక్సల్ బర్రీ మూమెంట్ ఒక ఆశలాగా, ఒక సర్చ్ లైట్ లాగా, ఒక లైట్ హౌస్ లాగా కనబడ్డది. ఆరోది.
1969 తెలంగాణ మూమెంట్ ఫెయిల్యూర్, ఆ ఫెయిల్యూర్లో నుంచి ఎలా బయటికి రావాలని చెప్పి కూడా ఆ ఫెయిల్యూర్లో నుంచి ఏవైతే లెసన్స్ లెర్న్ చేసుకున్నారు, మనల్ని ఎప్పుడైనా కూడా తొక్కేస్తున్నారు అనే భావనతోని కూడా ఈ పర్టికులర్ మూమెంట్ అనేది బయటకు వచ్చింది. అన్నిటికన్నా మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటనంటే, అది ఫ్యామిలీ విషయమైనా సరే, లేకపోతే ప్రాపర్టీ విషయమైనా సరే, అది ఇంట్లో సమస్య అయినా సరే, ఎక్కడ సాల్వ్ చేస్తారు? దొరల గడీళ్ళల్లో సాల్వ్ చేస్తారు. ఈ దొరల గడీళ్ళకి ఎలా మనం పగలగొడితే బాగుండు కదా అని చెప్పేసి ఇది ఒక కారణం. ఇలా 7 కారణాలతోని జగిత్యాల్లో కానీ, సిరిసిల్లలో కానీ, లేకపోతే నార్త్ తెలంగాణలో కానీ ఈ మూమెంట్ అనేది వచ్చింది అని మనం రాసుకోవచ్చు. రాసుకున్న ప్రతి ఒక్క దానికి ఒక ఎగ్జాంపుల్ పెడితే బాగుంటుంది. ఇక్కడ మనం బొంతల భాస్కర్ది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ రాజేశ్వరరావు చాలా ఫేమస్, అందరూ తెలిసిన అతనే. రాజేశ్వరరావు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, వెట్టి చాకిరి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, నక్సల్ బర్రీ మూమెంట్లో ఒక ఆశాకిరణంలాగా కనబడ్డది, అదొక ఎగ్జాంపుల్ లాగా పెట్టుకున్నాం అనమాట. సో ప్రశ్న మళ్ళీ, జగిత్యాల్, సిరిసిల్ల మరియు ఉత్తర తెలంగాణలో భూస్వాముల వ్యతిరేక పోరాటాలకు ప్రధాన కారణాలను పరిశీలించండి. ఇవి ప్రధాన కారణాలను మనం చెప్పాలి. ఎప్పుడైనా కూడా ఒక ఆన్సర్ రాసేటప్పుడు మనము ఆన్సర్ రాస్తున్న తరుణంలో ఖచ్చితంగా 3 సార్లైనా క్వశ్చన్ చదవాలి. ఆన్సర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తాం కదా, ఇంట్రడక్షన్ రాసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చదవాలి రెండోసారి. మళ్ళీ బాడీ మనకు అర్థమవుతుంది. మళ్ళీ బాడీ రాస్తున్న తరుణంలో మళ్ళొకసారి ప్రశ్న చదవాలి, నేను రాసేది ప్రశ్నకి జవాబా కాదా అనేది. అలా ప్రతి ఆన్సర్ రాసే తరుణంలో ఒక 3 సార్లు క్వశ్చన్ చదువుకుంటే మాత్రం మనం తప్పుపోదన్నమాట. అది రెండో ప్రశ్న. అలానే కొన్ని ఇన్సిడెంట్స్, మధునూర్ ఇన్సిడెంట్, పటేల్ నారాయణరావు వాస్ మర్డర్డ్ బై ది యాక్టివిస్ట్ ఆఫ్ పీస్ అండ్ యూనియన్స్, అదర్ ఇంపార్టెంట్ దానిలో నుంచి వచ్చినటువంటి ఇన్సిడెంట్స్, జగిత్యాల్ జైత్రయాత్ర, చిన్న మెట్టపల్లి ఇన్సిడెంట్, ఇంద్రవల్లి ఇన్సిడెంట్, ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనము ఎగ్జాంపుల్స్ లాగా రాసుకుంటాం. రెండో ప్రశ్న, కొన్ని ఇన్సిడెంట్స్ అంటే ఆ జగిత్యాల్లో, ఆ సిరిసిల్లలో వచ్చినటువంటి మూమెంట్స్, కాజెస్ చెప్పి కొన్ని మూమెంట్స్ రాసి మనం ముగిస్తాం అన్నమాట ఆన్సర్. రెండో ప్రశ్న, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల భూమి అన్యక్రాంతం కావడం అంటే ఏమిటి? ల్యాండ్ డెలినేషన్ అన్నమాట. ల్యాండ్ డెలినేషన్ అంటే ఏంటంటే, ముఖ్యంగా ట్రైబల్ కాంటెక్స్ట్లోనే ఈ పదం వాడతాం మనం, జనరల్గా ఈ పదం వాడం. ల్యాండ్ డెలినేషన్ అనే టర్మ్ ఓన్లీ ఫర్ ట్రైబల్ కాంటెక్స్ట్. ల్యాండ్ డెలినేషన్ అంటే ఏదైతే ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ట్రైబల్ ల్యాండ్స్కి ఓనర్ ట్రైబ్. సో నాన్ ట్రైబల్స్ ఈ ట్రైబల్ ఏరియాస్కి వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి భూములని తీసేసుకుంటే దాన్ని మనం ల్యాండ్ డెలినేషన్ అంటాం అన్నమాట. మన ల్యాండ్కి మనమే ఏలియన్ అవ్వడం, మన ల్యాండ్కి మనమే ఫారినర్ అవ్వడమే ల్యాండ్ డెలినేషన్. అలా ఎక్కడ జరిగిందనంటే షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్డ్ 5 ఉంది కదా, షెడ్యూల్డ్ 5 షెడ్యూల్ ఏరియాస్. ఎక్కడ షెడ్యూల్ ఏరియాస్? ఆదిలాబాద్ రీజన్, ములుగు రీజన్, భద్రాద్రి రీజన్, ఈ 3 రీజన్స్ ఉన్నాయి మన తెలంగాణలో, షెడ్యూల్డ్ 5 ఏరియాస్. ఆ షెడ్యూల్డ్ 5 ఏరియాస్లో ఎక్స్క్లూజివ్గా మెయిన్ స్ట్రీమ్ ఇండియాలో, మెయిన్ స్ట్రీమ్ ఇండియా అంటే ఇది మెయిన్ స్ట్రీమ్ ఇండియా. ఈ మెయిన్ స్ట్రీమ్ ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ రాష్ట్రాలలో ట్రైబల్ పాకెట్స్, ట్రైబల్ పాపులేషన్ గల కాన్సన్ట్రేషన్ అయి ఉంటే వాటిని మనం షెడ్యూల్ ఏరియాస్ అని అంటాం అన్నమాట. అలా 10 షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ 10 షెడ్యూల్ ఏరియాస్లో తెలంగాణ కూడా ఒక షెడ్యూల్ ఏరియా స్టేట్. ఆ షెడ్యూల్ ఏరియా స్టేట్లలో ఏంటంటే ఆ భూములు ఖచ్చితంగా కూడా ట్రైబల్స్కే వర్తిస్తాయి. సో ఏవైతే భూములకు ట్రైబల్స్కే వర్తిస్తాయో నాన్ ట్రైబల్ వచ్చేసి ఏదో విధంగా, అది అయితేనేమి లేకపోతే ఎకనామికల్ కాంటెక్స్లోనైతేనేమి, ఏదైనా కాంటెక్స్లో వాళ్ళ భూములన్నీ కనుక తీసేసుకుంటే దాన్ని మనం ఏమంటాము అని అంటే ల్యాండ్ డెలినేషన్ అని అంటాము. సో ఫస్ట్ వాట్ ఈస్ ట్రైబల్ ల్యాండ్ డెలినేషన్ ఇన్ నార్థన్ తెలంగాణ? నార్థన్ తెలంగాణ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్లో దేని గురించి రాయాలి మనం? ల్యాండ్ డెలినేషన్ గురించి రాసిన తర్వాత ట్రైబల్ ల్యాండ్ డెలినేషన్ ఇన్ నార్థన్ తెలంగాణ. సో నార్థన్ తెలంగాణలో జరిగినటువంటి ల్యాండ్ డెలినేషన్ ఎక్కడెక్కడ జరిగింది? సిర్పూర్ కాగజ్ నగర్ రీజన్ నార్థన్ తెలంగాణ, ఆసిఫాబాద్ రీజన్ నార్థన్ తెలంగాణ, ఉట్నూర్ రీజన్ నార్థన్ తెలంగాణ, ములుగు అండ్ ఏటూరు నాగారం నార్థన్ తెలంగాణ, వరంగల్ రీజన్ నార్థన్ తెలంగాణ. సో ఈ నార్థన్ తెలంగాణలో ఈ పలు ప్లేస్లలో ఏం జరిగింది? ల్యాండ్ డెలినేషన్ జరిగింది. అంటే ట్రైబల్కి సంబంధించినటువంటి భూములను స్వాధీనపరుచుకొని ఎవరు దానికి ఓనర్ లాగా బిహేవ్ చేశారు? నాన్ ట్రైబల్స్, అది ఎవరైనా సరే నాన్ ట్రైబల్స్. ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే ల్యాండ్ డెలినేషన్ అంటాము. ఆ ల్యాండ్ డెలినేషన్ ఎక్కడ తీవ్రతరంగా ఉండే? నార్థన్ తెలంగాణలో తీవ్రతరంగా ఉండేది అనేది మనం మెన్షన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సిర్పూర్ రీజియన్లో ఏం జరిగింది? ఆదివాసులను ఎల్లగొట్టేసి వాళ్ళ భూములను తీసేసుకొని అక్కడ పేపర్ మిల్లులు, అక్కడ వ్యవసాయం
ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ పేపర్ మిల్ కోసం కావాల్సినటువంటి చెట్ల కోసము వాళ్ళని ఎల్లగొట్టాల్సి వచ్చింది. ఆసిఫాబాద్ రీజియన్లో నాన్ ఆదివాసులు వచ్చేసి ఆసిఫాబాద్ రీజియన్లో వాళ్ళ యొక్క భూములు తీసుకున్నారు. ఉట్నూరు రీజియన్లో 1965 నుంచి 1975 వరకు నాన్ గిరిజన్స్ ఉట్నూరు రీజియన్లోకి వచ్చారు. ములుగు అండ్ ఏటూరు నాగారం అక్కడ ఉన్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్, గోదావరి బేసిన్ మీద ఉన్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్లను అగ్రికల్చర్ భూములను కూడా తీసుకోవడం జరిగింది. వరంగల్ రీజియన్లో కొయ్యా ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి వరంగల్ రీజియన్లో కూడా వాళ్ళ భూములు తీసుకోవడం జరిగింది. సో దీది ట్రైబల్ ల్యాండ్ ఏలినేషన్ ఇన్ నార్థన్ తెలంగాణ. మళ్ళా ప్రశ్న, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల భూములు అన్యక్రాంతం కావడం అంటే ఏమిటి? సో మొదటి ప్రశ్నకి మనం జవాబు రాసాము. రెండో ప్రశ్న, రికమెండేషన్స్ ఆఫ్ ఈజీ క్వశ్చన్, రికమెండేషన్స్ ఆఫ్ కోనేరు రంగారావు కమిటీ. ఆయన ఏం రికమెండ్ చేశాడు అని అంటే స్పెషల్ బెంచెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. కొన్నిసార్లు ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులరైజేషన్ యాక్ట్ 1970 ఎస్టాబ్లిష్ చేసినప్పటికి కూడా ట్రైబల్స్కి వాళ్ళకి చెందాల్సినటువంటి ల్యాండ్స్ నాన్ ట్రైబల్స్ నుంచి ల్యాండ్స్ తీసుకొని ట్రైబల్స్కి ఇవ్వాల్సినవి ఇంకా సాల్వ్ అవ్వలేదు. అవి సాల్వ్ చేయడానికి ఏం చేయాలి మనము? ఎక్స్క్లూజివ్ స్పెషల్ బెంచెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయండి అని ఒక రికమెండేషన్ ఇచ్చాడు. రెండో రికమెండేషన్ ఏమని ఇచ్చిందంటే ఆల్ ద స్టే ఆర్డర్స్ మస్ట్ బి వెకేటెడ్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రైబల్ భూముల మీద ఏవైతే స్టే ఆర్డర్ ఇచ్చారో, ట్రైబల్ భూముల మీద మీరు స్టే ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈధర్ ట్రైబల్ వాడుకోలేకపోతున్నాడు, నాన్ ట్రైబల్ వాడుకోలేకపోతున్నాడు. కనీసం ట్రైబల్ అన్న వాడుకుంటాడు కదండి, మీరు ఎందుకు స్టే ఆర్డర్ ఇచ్చారు? సో ఆ స్టే ఆర్డర్లు అన్నీ కూడా తీసేయండి, సో దట్ ట్రైబల్ అన్న ఆ ల్యాండ్ని వాడుకుంటాడు. మొదటిదేంటి? స్పెషల్ బెంచ్ ఫామ్ చేయాలి. ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం? ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులరైజేషన్ యాక్ట్ 1970 దీన్ని చేయడం కోసం. రెండోది దేనికి? స్టే ఆర్డర్స్ ఏదైతే ట్రైబల్ ల్యాండ్ మీద ఉందో ఆ స్టే ఆర్డర్ రిమూవ్ చేస్తే కనీసం నువ్వు చట్టంలో చూసుకో, అంతలో స్టే ఆర్డర్ ఎందుకు ఇవ్వడం? వాళ్ళు చేసుకుంటలేరు, వీళ్ళు చేసుకుంటలేరు, అంతవరకు ట్రైబల్ చేసుకుంటారు. మీరు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ జడ్జిమెంట్ ఇచ్చేసేయండి. అది రెండో రికమెండేషన్. మూడో రికమెండేషన్ ఏంటంటే ట్రైబల్ ల్యాండ్ హ్యాండిల్డ్ ఓవర్ బై ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ ఏజెన్సీ డివిజన్ ఆఫీసర్ మస్ట్ బి రివ్యూడ్. ఎవరైతే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించి ఈ షెడ్యూల్ ఏరియాలో, తెలంగాణలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియా, షెడ్యూల్ 5 తెలంగాణలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్ ల్యాండ్స్ని మీరు ఏవైతే జడ్జిమెంట్స్ ఇచ్చి నాన్ ట్రైబల్స్కి ఇచ్చేశారో, ఎవరు? స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్, అవన్నిటి మీద రివ్యూ జరగాలి. అది జెన్యూన్గా జరిగిందా, లేకపోతే ఏదైనా క్యూడ్ ప్రోక్యో జరిగిందా? కరప్షన్ బ్రాకెట్లో కరప్షన్, ఏదైనా క్యూడ్ ప్రోక్యో జరిగిందా, ఏదైనా కరప్షన్ జరిగిందా, లేకపోతే ఏవైతే ట్రైబల్ భూములు ఉన్నాయో చట్ట ప్రకారంగా చేశారా, నిజాయితీగా చేశారా అనేది మూడో రికమెండేషన్. మొదటి రికమెండేషన్ ఏంటి? ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులరైజేషన్ యాక్ట్ మీద ఏమైనా కేసెస్ ఉంటే వాటి మీద స్పెషల్ బెంచెస్ ఫామ్ చేయాలి. రెండోదేమో స్టే ఆర్డర్ రిమూవ్ చేయండి. మీరు జడ్జిమెంట్ ఇచ్చేయండి, కానీ అంతలోపు కనీసం ట్రైబల్స్ అన్న భూమి వాడుకుంటారు. 3 రివ్యూ చేయాలి. ఏం రివ్యూ చేయాలి? ఎవరైతే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ ఏవైతే భూములు హ్యాండ్ ఓవర్ చేశారో జెన్యూనా కాదా? ఈ 3. నాలుగో రికమెండేషన్, షుడ్ రీఎగ్జామిన్ ఆల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులరైజేషన్ యాక్ట్ వెర్డిక్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ నాన్ గిరిజన్స్. అవే కాదు, కోర్టు ద్వారా ఏవైతే జడ్జిమెంట్లు వచ్చాయో అవి కూడా రివ్యూ చేయాలి అని చెప్పేసి 4 మేజర్ రికమెండేషన్స్ ఇచ్చారు. దేనికి సంబంధించి? ట్రైబల్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఆర్ ట్రైబల్ ల్యాండ్ ఏలినేషన్ మీద. ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటనంటే వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు రైతు కూలీల సంఘాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రైతు కూలీల సంఘాల గురించి వివరించండి. ఈజీ క్వశ్చన్. రైతు కూలీ సంఘాలు వేర్ ఫార్మ్డ్ టు ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబరర్స్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రైతు కూలీ సంఘాస్. ఫస్ట్ రైతు కూలీ సంఘాలు అంటే ఏంటో మనం మెన్షన్ చేయాలి. రైతు కూలీ సంఘాలు అంటే ఏంటో మనం మెన్షన్ చేస్తాం ఇంట్రడక్షన్లో. రైతు కూలీ సంఘాలు ఈజ్ ఎ రెవల్యూషనరీ పీసెంట్ మూమెంట్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టు ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్. మార్క్సిస్ట్ అండ్ బ్యాండ్ అది. మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ పార్టీ కింద ఏవైతే ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయో, ఎవరి భూమి వాళ్ళకే చెందాలని చెప్పేసి, దున్నేవాడిదే భూమికి చెందాలని చెప్పేసి ఆ పర్టికులర్ రెవల్యూషనరీ మూమెంట్లను ఏమని పేరు పెట్టాము అంటే మనము రైతు కూలీ సంఘాలని మనం పేరు పెట్టుకున్నాం. సో ఇది దాని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఫైట్ ఫర్ రైట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఏమేమి ఉన్నాయి అందులో? క్యాంపెయిన్ టు అబాలిష్ ఎక్స్ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఆక్యుపైడ్ ల్యాండ్స్ టు అగ్రికల్చర్ లేబర్స్. ఏవైతే మీరు ఎక్స్ప్లాయిటేషన్ చేసి భూములు స్వాధీనపరిచారో ఎవరి భూమి వాళ్ళకి
ఇచ్చేయాలి. అంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి మొదటిది. 2 ల్యాండ్ టు ద టిల్లర్, దున్నేవాడిదే భూమి. 2 3 వాళ్ళు ఏమని నమ్మేవాళ్ళు అని అంటే ఇండియా ఈజ్ నాట్ పూర్, పీపుల్ ఆర్ పూర్. వీళ్ళకి ఏమని నమ్మేవాళ్ళు అంటే ఇండియా ఈజ్ నాట్ పూర్, పీపుల్ ఆర్ పూర్, అండ్ ద పీపుల్ ఆర్ పూర్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఫ్యూడలిస్ట్స్. సో ఈ ఫ్యూడలిస్టులు ప్రజల దగ్గర డబ్బున్నా కూడా, ప్రజల దగ్గర భూమి ఉన్నా కూడా ఆ భూమి గుంజేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి మొత్తం వాళ్ళ అండర్లో పెట్టేసుకొని ప్రజలను ఏం చేశారు, పేదవాళ్ళ చేశారు. సో ఈ ప్రజలని మళ్ళీ మనము ఉన్నత ప్రజలుగా తీర్చిదిద్దాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ మనము వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసేయాలి అని ఎవరు నమ్మారు, రైతు కూలీ సంఘాలు. 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ ఫర్ న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్. సో ఈ తరుణంలోనే ఇంకో మోటో కూడా పెట్టుకున్నారు. ఏంటి ఆ మోటో అని అంటే ఎవరైతే ఈ రెవల్యూషనరీ లీడర్స్ ఉన్నారో ఈ రెవల్యూషనరీ లీడర్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు. లేకపోతే అది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రైతు కూలీ సంఘాలు? మొదటిది అబాలిషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్, నెంబర్ 1. నెంబర్ 2 దున్నేవాడిదే భూమి. 2 3 ఇండియా ఈజ్ నాట్ పూర్ బికాస్ ఆఫ్ ఫ్యూడలిస్ట్, పీపుల్ ఆర్ ప్యూర్, సో ఫ్యూడల్ సిస్టమ్ షుడ్ బి రిమూవ్డ్. 4 లీడర్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని రావాలి. ఇవి మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి, రైతు కూలీ సంఘాలు వేర్ ఫార్మ్డ్ టు ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ లేబర్. వాళ్ళ యొక్క డిమాండ్లు ఏంటి? మొదటి డిమాండ్ అగ్రికల్చర్ లేబర్ వేజెస్ ఇంక్రీజ్ అవ్వాలి. మంత్లీ పేమెంట్ అండ్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఇంక్రీజ్ టు ద లేబరర్స్. బాండెడ్ లేబర్ షుడ్ బి banned. All types of taxes paid to the landlord should be stopped. The money taken by landlord should be returned and to reoccupy the barren land. Forest and wood by farmers which were in the hands of landlords. ఇవి వీళ్ళ డిమాండ్లు. సో ప్రశ్న, రైతు కూలీ సంఘాలు వేర్ ఫార్మ్డ్, దాని గురించి రాసినాం, ఎందుకు ఫామ్ అయిందో రాసినాం, వాళ్ళ యొక్క డిమాండ్లు ఏమో రాసాం. ఇది సో ఈ ప్రశ్ననేమో దేని గురించి ఉంది, జగిత్యాల్ నార్థన్ తెలంగాణలో మూవ్మెంట్ రావడానికి గల కారణాలు ఏంటి. రెండోదేమో ట్రైబల్ ల్యాండ్ ఎలినేషన్. ఖచ్చితంగా ట్రైబల్ ల్యాండ్ ఎలినేషన్ మీద ఒక ప్రశ్న ఉంటుంది. తెలంగాణ అన్న ల్యాండ్ ఎలినేషన్ అన్న 2 హ్యాండ్ ఇన్ హ్యాండే వెళ్తాయి అన్నమాట. తెలంగాణలో, జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, ఈ 3 ఒడిశాలో, ఈ 4 ప్రాంతాలలో బీభత్సమైనటువంటి ల్యాండ్ ఎలినేషన్ జరిగింది ట్రైబల్స్ మీద. సో ఖచ్చితంగా ల్యాండ్ ఎలినేషన్ ప్రశ్న ఒకటి ఉంటుంది. మూడోదేమో రైతు కూలీ సంఘాలు. సో ఎక్కడైనా సరే అణచివేతకు గురవుతే ఒక మూమెంట్ అనేది వస్తుంది. అది కూడా రైతుల దగ్గర నుంచి మూమెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ అణచివేతకు గురైనట్టే. సో ఇలాంటి అణచివేత ముందు జరగకూడదు అని అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఇప్పటికైనా సరే ఇంకా సక్సెస్ఫుల్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది మనం చెప్పాలి. 3వ చాప్టర్ ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, ఆయన ఎలా డిస్క్రిమినేట్ చేశాడు, తెలంగాణ వాళ్ళని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కలపడానికి ఆయన యూజ్ చేసినటువంటి మ్యాజిక్ ఏంటి ఆయన యూజ్ చేసిన మ్యాజిక్? తెలుగు అనే మ్యాజిక్ ఆయన యూజ్ చేశాడు. తెలుగు ప్రైడ్, తెలుగు ఆత్మగౌరవం, ఆ తెలుగు అనే దాన్ని ఒక మ్యాజిక్ బ్యాండ్ లాగా ఉపయోగించాడు అనమాట. సో మీరు ఎందుకు తెలంగాణ అని అంటున్నారు, మనందరం తెలుగే, తెలుగు కోసం మనం ఉండాలని చెప్పేసి ఆ తెలుగును హైలైట్ చేస్తూ 2 ప్రాంతాలను కలుపుతూ మనల్ని ఎక్స్ప్లాయిటేషన్కి గురి చేశాడు అనమాట. ఎలా చేశాడన్నది మొదటి ప్రశ్న. తెలంగాణ ప్రజల భాష పట్ల పరిపాలనలో విపరీతమైన వివక్ష చూపబడింది, చర్చించండి. దేర్ వాస్ ఎ హ్యూజ్ డిస్క్రిమినేషన్ షోన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ టువర్డ్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. అడ్మినిస్ట్రేషన్లో తీవ్రమైనటువంటి తెలంగాణ తెలుగుకి వివక్ష జరిగింది. అది ఎలా జరిగింది, డిస్కస్. అది ఎలా జరిగింది, డిస్కస్, చర్చించండి. డిస్కస్ అనే పదానికి ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రెండు ఎక్కువ రాయొద్దు, ఒక 2 సెంటెన్స్ అయినప్పటికీ కూడా తెలంగాణ తెలుగుకి అయితే కొంచెం ప్రామాణికమైతే వచ్చింది అని ఒక 2 పాజిటివ్ సెంటెన్స్ బట్టి మళ్ళీ ఫైనల్గా ఏమనాలంటే తెలంగాణ తెలుగుకు మాత్రం ఎలాంటి విలువ లేకుండా చేయడానికి మాత్రం ముఖ్యమైనటువంటి కారణమని ఆంధ్ర పాలకులు అని మనం చెప్పుకోవచ్చు అని మనం ఫుల్ స్టాప్ చెప్పాలి. ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి పదం ఏంటి, చర్చించండి. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ద గంగా జమునా తెహజీబ్ కల్చర్, డెక్కనీ కల్చర్, ద ఉర్దూ, తెలంగాణ తెలుగు లాంగ్వేజెస్ వేర్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్. Telugu as spoken in Telangana has generous mix of Urdu words. For this reason, the people of Andhra viewed it as inferior and made fun of it. సో మొదటి నుంచి మన కల్చర్లోనే గంగా జమునా తెహజీబ్ ఉంది, వాళ్ళ దాంట్లో లేదు, మన దాంట్లో ఉంది. అది ఎలా చెప్పగలం మనము అంటే మన తెలంగాణ తెలుగులో ఉర్దూ వర్డ్స్ వాడుతున్నాం కాబట్టి. సో ఈ ఉర్దూని మన తెలుగులో వాడడం వల్ల వాళ్ళు మన తెలుగుని ఇన్ఫీరియర్గా చూడడం, వాళ్ళు మన తెలుగుని ఒక జోక్ లాగా చూడడం మొదలుపెట్టారు. ఎలా చూశారు,
డిస్క్రిమినేషన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ టువర్డ్స్ ద లాంగ్వేజ్ ఇన్ తెలంగాణ. మీకు తెలుసు, మీరు చెప్పొచ్చు పుస్తకాలన్నీ కూడా ఆంధ్ర తెలుగులో ఉంది. అది కూడా మళ్ళీ అందులో ఏ తెలుగు ఉంది? గుంటూరు తెలుగు ఉంది, కృష్ణా తెలుగు ఉంది. ఇంకా ఎగ్జామ్స్ పెట్టినా సరే ఆ ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంది? ఆంధ్ర తెలుగులోనే ఉంది. ఇంకా పేపర్లో ఆ పేపర్ మీడియా మొత్తం ఓనర్స్ ఎవరు? ఆంధ్ర తెలుగు వాళ్ళు. సో వాళ్ళ న్యూస్ పేపర్ కూడా ఏ భాషలోనే వస్తుంది? ఆంధ్ర తెలుగులోనే వస్తుంది. ఇంకా ఏ పాలసీ రిలీజ్ అయినా, ఏ గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ అయినా కూడా ఏ తెలుగు వాడారు? అందులో ఆంధ్ర తెలుగు వాడారు. ఇంకా ఆంధ్ర కవులు, ఎక్కువ ఆంధ్ర కవులు ఉన్నారు, ఆంధ్ర పోయట్స్, ఆంధ్ర రైటర్స్, వాళ్ళనే హైలైట్ చేశాం. కానీ ఇది ఎవరు చెప్పారు? మన కాళోజీ నారాయణరావు గారు చెప్పారు. అసలు ఈ తెలంగాణ కవులకు, రచయితలకు ఎలాంటి ప్రామాణికం కూడా లేకుండే. సో మన తెలుగు కిందికి వెళ్ళిపోయి వాళ్ళ తెలుగు పైకి వచ్చింది. ఇంకా ఆంధ్ర భాష యూనివర్సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. సో మొదటిది, ఆల్ ద బుక్స్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ స్కూల్ టు ద కాలేజ్ ఆర్ ఇన్ ఆంధ్ర తెలుగు. దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ పోయిట్స్. మన పోయిట్స్, మన ఆర్టిస్టులు, మన రైటర్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆంధ్ర వాళ్ళ కవులు, రచయితలు, వాళ్ళ ఇన్ఫర్మేషనే ఉంది. ఎగ్జామినేషన్, టీచింగ్ అంతా కూడా ఆంధ్ర తెలుగులోనే ఉంది. కంటిన్యూడ్ ఇన్ కమ్యూనికేషన్, మీడియా అండ్ సినిమాస్. ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. న్యూస్ పేపర్ కూడా వాళ్ళ తెలుగే, సినిమాల్లో హీరోలు కూడా వాళ్ళ హీరోలే, విలన్లందరేమో మనము. ఇలాంటి డిస్క్రిమినేషన్ అయితే ఉంది. ద ప్రామినెంట్ తెలంగాణ ఎడ్యుకేటర్ కాళోజీ నారాయణరావు many times in interviews told about the attack on Telangana Telugu and discrimination taking place against the Telangana language. సో ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ పద్ధతిగా తెలంగాణ తెలుగుని నాశనం చేయడం అయితే జరిగింది అని చెప్పేసి మనం ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఇప్పుడు అవకాశం వచ్చింది మన తెలంగాణ తెలుగుని కాపాడుకునేది. సో ఇప్పుడు వచ్చేటటువంటి ప్రభుత్వాల మీద పెద్ద బాధ్యత ఉంది అని చెప్పేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. తెలంగాణ ప్రజల భాష పట్ల పరిపాలనలో విపరీతమైన వివక్ష చూపబడింది. ఇక్కడ ఒక 2 లైన్లు మీరు రాసుకోండి. ఏంటి అని అంటే, నేను క్లాస్లో చెప్దామని. ఏంటి అని అంటే, అయినప్పటికీ కూడా ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి తెలంగాణ తెలుగుకైతే ఒక ప్రామాణికం వచ్చిందంటే దానికి మాత్రం కారణమే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. లేకపోతే మన తెలుగులో ఉర్దూ మిక్స్ అయి ఉండేది. ఒక పాజిటివ్ పాయింట్. ఎందుకు? కీవర్డ్ ఏంటి? డిస్కస్. అదొక పాజిటివ్ వర్డ్ మనం రాసుకుంటాం. 2, తెలంగాణ తెలుగు సీరియస్నెస్ పెరగడం. అంటే మనం కూడా మన తెలంగాణ తెలుగును కాపాడుకోవాలి అనే ఆలోచన రావడానికి గల కారణం ఆంధ్ర తెలుగు. ఇవి 2. కాంపిటీటర్ ఉంటేనే కదా మనం గెలవాలనుకుంటాము. సో కాంపిటీటర్ ఎవరుండే మనకి? ఆంధ్ర తెలుగు. సో ఆంధ్ర తెలుగు ఉంది కాబట్టి మన కాంపిటీటర్ ఉన్నారు కాబట్టి మనం తెలంగాణ తెలుగు కూడా ముందుకు చూపెట్టాలనుకున్నాం. ఒక 2 ఎందుకనంటే కీవర్డ్లో ఏముంది? డిస్కస్ అని ఉంది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఏదేమైనప్పటికీ కూడా కాళోజీ నారాయణరావు గారు అతనే ఒప్పుకున్నాడు, తెలంగాణ తెలుగుకి మాత్రం ఎలాంటి ప్రామాణికం, ఎలాంటి ఇంపార్టెన్స్ కూడా, దెర్ ఇస్ నథింగ్ ఇంపార్టెన్స్ గివెన్ ఫర్ ద తెలంగాణ తెలుగు అని మనం రాయాల్సి ఉంటుంది. అవును, తెలంగాణ పొలిటీషియన్స్ మాట్లాడినప్పుడు వాళ్ళని జోక్ చేయడం, నవ్వడం, ఇలాంటివి మనం చూసినటువంటి తరుణం. తెలంగాణ ఆఫీసర్స్ని, తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ని కూడా నవ్వడం, మాట్లాడడానికి షేమ్ ఫీల్ అయ్యే సిట్యువేషన్లో ఉండేవాళ్ళం. మనం మాట్లాడితే ఎక్కడ వీళ్ళు మనల్ని గుర్తుపట్టేస్తారేమో అనే సిట్యువేషన్ ఉండే. బాహాటంగా చెప్పాడు. అదొకటి మనం మెన్షన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ హౌ ద లిక్కర్ పాలసీ ఆఫ్ 1983 ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఎఫెక్ట్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ తెలంగాణ సొసైటీ. 1983లో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మద్యం పాలసీ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి. నేను ఫస్ట్ బిఫోర్ తెలుగుదేశం ఎలా ఉండే రాసి తెలుగుదేశం ఏం చేసింది అని నేను రాశాను. అంటే మీ మోడల్ ఆన్సర్లో సెంటెన్స్ వేరియేషన్స్ ఉంటాయి. నేను రాస్తే దీనికి ఏం రాస్తానంటే 1983 కన్నా ముందు ఎలాంటి పాలసీ ఉండే, 1983లో ఏ పాలసీ వచ్చింది, ఈ 1983 పాలసీ ఎలా ప్రభావితం చేసింది. బిఫోర్ తెలుగుదేశం దేర్ వేర్ లిక్కర్ డిపోట్స్ ఎట్ తాలూక్ లెవెల్, దేర్ వాస్ డిస్ట్రిబ్యూషన్ టు ద బిగ్ విలేజెస్. ఫ్రమ్ దిస్ సెంటర్స్ దేర్ వాజ్ ఓన్లీ లిమిటెడ్ సప్లై ఆఫ్ లిక్కర్. అదో మంచి విషయం. కంట్రోల్గా చేసేవాళ్ళు, రేషన్ చేసేవాళ్ళు. ఆ రేషన్ చేసినటువంటి తాలూకు నుండి మండల్ లెవెల్లో నుంచి పెద్ద విలేజ్కి వచ్చేది. ఓ కంట్రోల్ ఉండేదన్నమాట. ఎన్ని లీటర్లు అంటే అన్ని లీటర్లే. బ్లూ కలర్ డ్రమ్ములు ఉండే అప్పట్లో. ఆ బ్లూ కలర్ డ్రమ్ములలో చేసేవాళ్ళు అనమాట. కళ్ళు డిపోలు ఉండే, సారామాములు అనేవాళ్ళు. సారామాములు నార్త్ తెలంగాణలో ఎక్కువ ఉండే. సో లిమిటెడ్లో చేసేవాళ్ళు వాళ్ళు. సారామాములు లిమిటెడ్గా చేసేవాళ్ళు, విలేజెస్ కూడా లిమిటెడ్గా పోయేది. ఈ 1983 టీడీపీ గవర్నమెంట్ introduced liquor policy named as Varuna Vahini, which took the drink to every nook and corner to increase the state exchequer. ఎందుకు అని అంటే
అతను తీసుకొచ్చినటువంటి సబ్సిడీ ఫుడ్ మీకు తెలిసిందే. సబ్సిడీ ఫుడ్ ఏదైతే తీసుకొని వచ్చాడో ₹2 కిలో బియ్యం, ఆ ₹2 కిలో బియ్యం అందుబాటులో తేవడం కోసం డబ్బులు కాబట్టి నరసింహారావు గారు ఏమన్నారు అని అంటే, ఎడమ చేత్తోని డబ్బులు తీసుకొని కుడి చేత ఈ సబ్సిడీ ఇచ్చాడు. దానికోసం పోలీస్ స్టేషన్లో కూడా నక్సలైట్స్కి భయపడినప్పుడు ఈ సారా కాంట్రాక్టర్లు ఎక్కడ సారా కాచేవాళ్ళు? పోలీస్ స్టేషన్లో సారా కాంట్రాక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పోలీసులకు టార్గెట్లు, ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్కి టార్గెట్లు ఉంటాయి కదా, మీరు ఖచ్చితంగా ఇన్ని ఫోటోలు దించాలి, ఇంత రెవెన్యూ తీసుకురావాలని చెప్పేసి. ఇది ఎవరు క్రియేట్ చేసిందంటే ఎన్టీఆర్ గవర్నమెంట్. ఎన్టీఆర్ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చేది, ప్యాకెట్లలో అమ్మేవాళ్ళు సారా ప్యాకెట్లు. ఆ సారా ప్యాకెట్లు ఇన్ని సేల్స్ జరగాలి. ఎక్సైజ్ వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో డిమాండ్ ఉండే అప్పట్లో, ఓన్లీ బికాస్ ఆఫ్ వరుణి వాహిని. With Naxalite starting the anti-liquor agitation, the liquor was sold with the help of police officials, that too in police station. The prominent political scientist Professor K. Srinivasulu observed that the state government excise income was increasing because of this liquor policy. Huge revenue from Varuni Vahini to meet the expenditure of subsidy program. Life of common man in rural areas. ముఖ్యమైనది ఏమైంది అని అంటే 3. అవైలబిలిటీ, విచ్చలవిడిగా కాసేవాళ్ళు. యాక్సెసిబిలిటీ, పోలీస్ స్టేషన్లోనే దొరికేది అని అంటే ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో. యాక్సెసిబిలిటీ. 3వది అఫోర్డబిలిటీ, ప్రైజెస్ కూడా తక్కువ చేశారు. 1983 కన్నా ముందున్నప్పుడు దాని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండే, 1983కి వచ్చిన తర్వాత దాని యొక్క ప్రైస్ తగ్గిపోయింది. సో ఏ ప్రిన్సిపల్ని ఫాలో అయింది? 3A. అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ. ఈ 3 అందుబాటులో తేవడం వల్ల తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ తాగుదామని ఉన్న వాళ్ళకి వీళ్ళకి మంచిగా ఓ కారణం దొరికింది. 3A అనే కారణం దొరకడం వల్ల కంప్లీట్ సోషల్ సిస్టమ్ గాట్ డిస్టర్బ్. కానీ అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెలివి కల్లో తాగేటోళ్ళు కాదు, వాళ్ళు దాబీసి తాగుతారు కానీ వాళ్ళు డబ్బులు పెట్టి తాగరు అనమాట. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, వాళ్ళ ముట్టుకునేటోళ్ళు కాదు. సో ఎక్కడి నుంచి వచ్చేది ఇన్కమ్ అంతా? సో సోషల్ సిస్టమ్ గాట్ ఇంపాక్టెడ్. అండ్ ఈ సోషల్ సిస్టమ్ ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది? మహిళల మీద ఇంపాక్ట్ చూపించింది. డొమెస్టిక్ వైలెన్స్ పెరిగింది. దానికి మనం కంటిన్యూషన్గా రాసుకుంటాం. ఎవరి మీద ఇంపాక్ట్ చూపించింది అని అంటే మహిళల పట్ల డొమెస్టిక్ వైలెన్స్. రుద్రవీణ అనే సినిమా అసలుకి తెలంగాణ వాళ్ళని చేసినది, హిట్ అయిందేమో ఆంధ్రాలో, చిరంజీవిది. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రైట్. 3rd క్వశ్చన్, డిస్క్రైబ్ ఫ్యూ యాంటీ తెలంగాణ డిసిషన్స్ టేకన్ బై ఎన్టీ రామారావు గవర్నమెంట్. సో ఫ్యూ యాంటీ తెలంగాణ డెసిషన్స్. ఏంటి ఫ్యూ యాంటీ తెలంగాణ డెసిషన్స్? నెంబర్ 1, అబాలిషన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ బోర్డ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది తెలంగాణ రీజనల్ బోర్డు? 6 పాయింట్ ఫార్ములా 1973లో వచ్చిందే తెలంగాణ రీజనల్ బోర్డు. అది కాస్త అబాలిష్ చేసిండు. వరుణి వాహిని తీసుకొని వచ్చిండు. డిసిషన్ టు డైవర్ట్ కృష్ణా వాటర్ టు ఆంధ్ర అండ్ రాయలసీమ. అసలు రాయలసీమలో బేసినే లేదు, కానీ రాయలసీమకి డైవర్ట్ చేశాడు. ఎగ్జాంపుల్ తెలుగు గంగా ప్రాజెక్ట్. మద్రాస్ పేరు మీద రాయలసీమలోనే కెనాల్ అని డైవర్ట్ చేశాడు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ ఎట్ విజయవాడ. అప్పుడు ఎలా ఉండే, ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినా కూడా క్యాపిటల్లో ఎస్టాబ్లిష్ చేసే ఫార్ములా ఉండే. అందుకే వరంగల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలను తీసుకొచ్చి హైదరాబాద్ షిఫ్ట్ చేసినప్పుడు, కానీ మెడికల్ యూనివర్సిటీ మాత్రం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు? విజయవాడలో ఎస్టాబ్లిష్ చేశాడు. నక్సలైట్స్ ఏమనేవాడు? రియల్ ప్యాట్రియాట్స్ అని అన్నాడు. నక్సలైట్స్ వేర్ బీన్ రియల్ ప్యాట్రియాట్స్, బట్ ఎక్కువ ఎన్కౌంటర్లు ఎన్టీఆర్ హయాంలోనే జరిగాయి. ప్రాబ్లమ్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పాలసీ నాట్ ఫాలోడ్ 6 పాయింట్ ఫార్ములా. Despite overarching Telugu sentiment was promoted, it became another ploy to exploit the people of Telangana. ఇవన్నీ వాడుతూనే ఊకేమని చెప్పేవాడు? నీది తెలుగే నాది తెలుగే అని చెప్పేవాడు అనమాట. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ అన్ని మర్చిపోయి లాస్ట్కి తెలుగు మాత్రమే మనకు గుర్తొచ్చేది. సో ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ వేగా ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ తెలంగాణ రిసోర్స్, తెలంగాణ పీపుల్ వాస్ బిన్ డన్ బై ఆంధ్ర రూలర్స్.